కంగ్రాట్స్ కమిన్స్ అన్నా. రికార్డులో మీ ఎస్ఆర్హెచ్ కు తిరుగులేదని మరొకసారి ప్రూవ్ చేసావు పో. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే కంగ్రాట్స్ అంటావేంట్రా బాబు? మైండ్కు తుప్పేమైనా పట్టిందా ఏంటి? తుప్పు లేదు జిప్పు లేదు, నేను నిజమే చెప్తున్నా. ఈ సీజన్ హైయెస్ట్ స్కోర్ 286 రికార్డు మీదే. హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 94 రికార్డు మీదే. అలాగే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన హ్యాట్రిక్ రికార్డు కూడా మీదే. ఇది చాలదన్నట్టు 80 రన్ల తేడాతో ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఎప్పుడూ ఓడిపోలేదు. మళ్ళీ అదొక రికార్డు. మొత్తానికి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారన్న. ఇది కూడా ఒక రికార్డే కమిన్స్ అన్న. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని రికార్డులు! నీ వెటకారం అర్థం కాలేనంత లాలిపాప్ గాని కాదులే రహానే. అసలే ఓడిపోయిన బాధలో ఉంటే నువ్వు వచ్చి పుండు మీద కారం చల్లుతున్నావు కదా. అబ్బా, వీరబాదుడు బాదినప్పుడు నువ్వు మీ వాళ్ళు ఇంతకంటే ఎక్కువే రెచ్చిపోతారులే. సరేలే గాని ఆ రింకుగాడు ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి ఆడతాడు కదా, వాడేం కొడతాడులే అనుకుని రిలాక్స్ అయ్యాను. తీరా చూస్తే ఆ వెంకటేష్ గాడితో కలిపి మా బౌలర్లను పిప్పి పిప్పి చేసి మీ స్కోర్ 200 దాటించేశాడు. ఈ సీజన్లో రింకుగాడు ఆ వెంకటేష్ అయ్యర్ గాడు ఇప్పటిదాకా సరిగ్గా ఆడిందే లేదు. మీ దయతో వాళ్ళిద్దరూ ఆడగలరని నమ్మకం నాకు కలిగింది. ఈ విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే కమిన్స్ అన్న. ఇంకేం, ఒక్క విన్నుతో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్ నుంచి 5th ప్లేస్కి వెళ్ళిపోయారు. వెళ్ళి పండగ చేసుకోండి. మనకి ఇంకో మ్యాచ్ ఉప్పల్లో ఉందిలే, దీని రివెంజ్ అక్కడ గట్టిగా తీర్చుకుంటాంలే. మీ వాళ్ళు ఎంత హిట్టర్లైనా కావచ్చు, కానీ కేకేఆర్ ముందు మీరంతా జూజుబి. ఉప్పల్లో ఆడినా తుప్పల్లో ఆడినా గెలుపు మాదే. అది చూద్దాంలే. వెళ్లే ముందు ఒక్క మాట అన్నా, సమిష్టిగా రాణించి గెలిచింది కేకేఆర్, సమిష్టిగా చేతులెత్తేసి ఓడింది ఎస్ఆర్హెచ్. ఉంటా అన్నా, బాయ్. ఒరేయ్ కాటేరమ్మ కొడుకులు అని పిలువబడే కాట్రాజుల్లారా, రండిరా, ఇలా రండి. వచ్చామేంటి? నిన్న బాగా ఆడలేదు అయితే పిలిచి తిట్టేస్తావా? నువ్వేం పీకావు? బౌలింగ్ చేస్తే పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నావు. బ్యాటింగ్ చేయమంటే సింగిల్స్ తీసుకుంటా ఆ క్లాసెన్ గాడికి స్ట్రైక్ ఇచ్చావు. ఇదే కదా నిన్న నువ్వు గ్రౌండ్లో పీకింది. ఆ క్లాసెన్ గాడు 6లు 4లు కొట్టి మనల్ని గెలిపిస్తాడని వాడికి స్ట్రైక్ ఇచ్చానురా. నేనేం చేసినా టీం కోసమే చేస్తాను. నువ్వు కొట్టలేక నీకు చేతగాక ఇచ్చానని ఒప్పుకో. ఈ బొంగులో కవరింగ్లు నాకు చెప్పకు. ఎవడివిరా కవరింగ్లు? హెడ్ గాడు గెలిపిస్తాడని నీకు ఫీల్డింగ్ ఇవ్వకుండా రెస్ట్ ఇచ్చి ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కి పంపితే నువ్వేం పొడి చేసావురా? టాయిలెట్కి వెళ్ళినంత స్పీడ్గా బ్యాటింగ్కి వెళ్ళొచ్చావు. వాళ్ళు క్యాచ్ పడితే నేనేం చేయాలి? వద్దురా అని కాళ్ళు పట్టుకోవాలా ఏంటి? మొక్కడం కాదురా, కొట్టడం నేర్చుకోరా. ఫీల్డర్ లేని ప్లేస్ చూసి కొట్టడం నేర్చుకో. ఇదంతా చేతబడి ఎఫెక్ట్ అన్న. మనం దానికి విరుగుడు చేయిద్దాం, లేదంటే మనం గెలవడం చాలా కష్టం. ముందే చెప్తున్నా. చేతగాక ఎవడో చెయ్యి ఖాళీ లేదు అన్నాడంట. అలా ఉంది నీ భాగవతం. పోరా, పోయి ఇంకో 4 అరటిపళ్ళు తిని పడుకోపో. ఇవాళ ఎలాగైనా సెంచరీ చేద్దాం అనుకున్నా, జస్ట్లో మిస్ అయింది. ఏంటి నాన్న, జస్ట్లో మిస్ అయిందా? ఒరే, నువ్వు 2 రన్లతో సెంచరీ మిస్ అవ్వలేదురా, 2 రన్స్ కొట్టి అవుట్ అయ్యావు. ఆ విషయం గుర్తు చేయొద్దన్నా. నువ్వు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ అయినా సరిగ్గా ఆడినవారా? వచ్చామా, అవుట్ అయ్యామా, వెళ్ళి కూర్చున్నామా, మళ్ళీ ఇంకో మ్యాచ్ వస్తుంది, మళ్ళీ వచ్చామా, అవుట్ అయ్యామా, వెళ్ళి కూర్చున్నామా. ఏ నసపెట్టి చంపకన్నా. మొత్తం 4 మ్యాచ్లు ఆడలేదు అంతే కదా. మ్యాచ్కి 50 చొప్పున మొత్తం 200 నెక్స్ట్ మ్యాచ్లో కొట్టేస్తా. ఇప్పుడు హ్యాపీనా? ఒరేయ్, నీకు నీ ఫ్యాంటసీలకు దండంరా అయ్యా. నువ్వు చెప్పే మాటలకు గ్రౌండ్లో ఆడే ఆటలకు ఏమన్నా సంబంధం ఉందారా అసలు? ఛీ, ఎవరిని నమ్ముకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదురా. అన్నా, నేనున్నా కదనే. ఎవర్రా నువ్వు? బాల్బాయ్వా? బ్యాటింగ్ బాగానే వచ్చా నీకు? నేనన్నా ఇషాన్ కిషన్. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాను కదా, అప్పుడే మర్చిపోయావా? ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి గ్రౌండ్ మొత్తం పరిగెత్తావు నువ్వే కదా. ఆ తర్వాత ఏం పీకేవంట? ఒక్క మ్యాచ్లో ఆడితే ఎవడు గుర్తుపెట్టుకోడు, ప్రతి మ్యాచ్ ఆడాలి. సెంచరీతో వచ్చిన రెస్పెక్ట్ మొత్తం పోయింది. మళ్ళీ సెంచరీ కొడితేనే అది తిరిగి వస్తుంది. ఒరే ఆపండ్రా మీ సెంచరీల గోల. ఒక్కడు కొట్టింది లేదు కానీ చెప్పమంటే మాత్రం ప్రతోడికి నోరొస్తుంది. నేను ఇంకో 5 ఓవర్లు క్రీజ్లో ఉండి ఉంటే ఖచ్చితంగా గెలిపించేవాడిని. ఉండాల్సిందిరా, ఎవడొద్దన్నారా నిన్ను? 4 పెవిలియన్కు పోయినా నా క్లాసెన్ వస్తాడు, ఆదుకుంటాడు అనుకున్నాను. నువ్వేం చేశావు? నేను గట్టిగానే ట్రై చేశాను, కానీ ఆ మొయినలిగాడు క్యాచ్ పట్టేశాడు. ఒరే, వాళ్ళు ఫీల్డింగ్ చేసేదే క్యాచ్లు పట్టడానికి రా. అంత పెద్ద గ్రౌండ్లో మీకు బాల్ను ఫీల్డర్ చేతిలోకి కొట్టడం తప్ప వేరే ప్లేసే దొరకడం లేదా? సరేలే, రేపు జీటీ మీద గెలుద్దాం, ఫీల్ అవ్వకు. గెలుస్తామన్న ఆశ, గెలవాలన్న కోరిక 2 చచ్చిపోయినాయిరా.
అట్లా బాధపడొద్దన్నా, నెక్స్ట్ మనకు 2 మ్యాచ్లు ఉప్పల్లోనే కదా, అవి గెలుద్దాం. సరేలే చూద్దాం, మీరు వెళ్ళండి, నేను వెళ్ళి కావ్య పాపను కాస్త కన్విన్స్ చేసుకొని వస్తాను. ఓకే అన్న. మీకైనా నా బాధ అర్థమవుతుందా? అభిషేక్ పోతే హెడ్ కొడతాడు, హెడ్ పోతే కిషన్ కొడతాడు, కిషన్ పోతే క్లాసెన్ కొడతాడు అని ఎదురు చూడటమే తప్ప ఒక్కడు కూడా కొట్టిందే లేదు. నిలువున ముంచేశారు కదరా. ఏం చేస్తే మనం గెలుస్తామో మీరైనా కాస్త కింద కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్.